హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. చూసారు కదండి, ఈ బ్యూటిఫుల్ నెక్ డిజైన్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి 14.5 ఇంచెస్, అలాగే షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్ అనండి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, నడుము లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్. దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం ఎక్స్ట్రా కలుపుకొని 7.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఈ 10 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత పైన మనం పాట్ నెక్ లాగా డ్రా చేసుకోవడం కోసం పైన నెక్ వెడల్పు 3 ఇంచెస్, అలాగే నెక్ డౌన్ కూడా 3.5 ఇంచెస్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ పైన రౌండ్ షేప్ తీసుకున్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంచేసి మనం కింద నెక్ అనేది 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నెక్ వెడల్పు 3 ఇంచెస్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాను, అయితే వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి మళ్ళీ నెక్ వెడల్పు అయితే తగ్గించానండి. ఇది కస్టమర్స్ని బట్టి మనం అయితే నెక్ వెడల్పు పెట్టుకోవాలి. బ్రాడ్ ఇష్టమైతే కస్టమర్స్ బ్రాడ్గా వేసుకుంటారు అనుకున్నప్పుడు బ్రాడ్గా పెట్టచ్చు, అయితే వీళ్ళు సన్నగా ఉంటారు, అంత బ్రాడ్ అయితే బాగోదు కాబట్టి నెక్ వెడల్పు అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ చేసేసి ఇలాగ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసేసుకోవాలండి లైనింగ్ పైన. ఇప్పుడు ఈ లైనింగ్కి మనం ఇన్విజిబుల్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒరిజినల్ ఉంది కదా, ఒరిజినల్ని ఏ పార్ట్ కా పార్ట్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సెపరేట్ చేసేసుకోవాలి. మనం ఇప్పుడు లైనింగ్కి పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ పార్ట్కి పైపింగ్ థ్రెడ్ అనేది జాయిన్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, కావాలంటే చూసేయండి. ఫస్ట్ నెక్ దగ్గర నుంచి నెక్ రౌండ్ షేప్ దగ్గర పైపింగ్ అనేది జాయిన్ చేసుకుని ఇలాగా మనకు మూలకు వచ్చేసరికి పైపింగ్ థ్రెడ్కి నీడిల్ అనేది కిందకి దించేసుకుని మనం చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. అప్పుడు నెక్ అయితే ఈజీగా తిరుగుతుంది. ఇలా కటింగ్ చేసుకునేటప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ కట్ అవ్వకుండా స్టిచ్ పక్కనే కట్ అయ్యేలాగా చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ రెండో పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్కి మనకి నడుము దగ్గరికి ఎండ్ అయింది కదా, సెకండ్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక పార్ట్ స్టిచ్ చేసిన వెంటనే సెకండ్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం వల్ల లెఫ్ట్ రైట్ అవ్వకుండా రెండు ఒకటే సైడ్కి వచ్చేయకుండా లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఖర్చు అనేది లైనింగ్కి అలాగే పైపింగ్ థ్రెడ్కి సమానంగా ఉండేలా స్టిచ్ చేసుకోవాలండి. పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే మూలల్లో కారుస్ తిరిగే చోట చిన్న కట్ పెట్టుకున్నామంటే మనకి ఈ పైపింగ్ అనేది ఈజీగా తిరుగుతుంది, నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పైపింగ్ని లైనింగ్కి జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టేసుకుని మనం పైపింగ్ వేసుకున్నాం కదా లైనింగ్కి ఆ పైపింగ్ అనేది ఒరిజినల్ వైపు ఉండేలా పెట్టేసుకుని మనం ముందు వేసుకున్న స్టిచ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ పైన కుట్టుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇలా మూలల్లో కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం లైనింగ్కి ఏ విధంగా అయితే పైపింగ్ జాయిన్ చేసామో అదే స్టిచ్ మీద స్టిచ్ వేసుకుంటూ వచ్చినట్టయితే కరెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని ఇలా రౌండ్స్ తిరిగే చోట అలాగే మూలల్లో చిన్న కట్స్ పెట్టుకున్నామంటే నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది. ఇలాగ రివర్స్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ పైపింగ్ థ్రెడ్కి అలాగే ఒరిజినల్కి మధ్యలో స్టిచ్ అనేది వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ షేప్ చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఎంత వెడల్పు ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకోవాలండి. లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. మీరు రెండు పార్ట్స్ కూడా ఒకటేసారి రెడీ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఒక పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకోవచ్చు. అయితే పైపింగ్ వేసేటప్పుడు మాత్రం రెండింటికి ఒకటేసారి వేసుకోవాలండి. అప్పుడే మనకి రెండు పార్ట్స్ లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు వన్ సైడ్ పార్ట్ అనేది రెడీ అయింది కదా, ఇప్పుడు ఇంకొక సెకండ్ సైడ్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని పైపింగ్ థ్రెడ్ అనేది ఒరిజినల్ వైపు ఉండేలా పెట్టేసుకుని సేమ్ మనం ఫస్ట్ స్టిచ్ వేసుకుంటాం కదా, అదే స్టిచ్ పైన స్టిచ్ అనేది వేసుకుంటూ లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మూలల్లో కరెక్ట్గా స్టిచ్ అనేది పైపింగ్ థ్రెడ్ పక్కనే రావాలండి, లోపలికి బయటికి రాకూడదు. అలా అయితే ఫినిషింగ్ బాగోదు అనమాట. ఈ విధంగా నీడిల్ని కిందకి దించుకుంటూ
స్టిచ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకుని 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఇలా రౌండ్స్ తిరిగే చోట మూలలోనే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టేటప్పుడు మనకి స్టిచ్ కట్ అవ్వకుండా స్టిచ్ పక్కన కటింగ్ అనేది వచ్చే విధంగా కట్స్ పెట్టుకుంటే ఈజీగా నెక్ అనేది ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. ఇలాగ నెక్ని రివర్స్ చేసేసుకుని పైపింగ్ థ్రెడ్ పక్కన ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ రెండు కూడా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ నెక్ డిజైన్ అనేది మనకి శారీలో వచ్చే బార్డర్తోనే మంచిగా బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఇక్కడ బార్డర్ అనేది మధ్యలోకి వేసాను కదా, మీరు కావాలంటే మొత్తం బ్యాక్ పార్ట్కి మొత్తం కూడా వేసుకోవచ్చు అనమాట. సెంటర్ కాకుండా మొత్తం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా దీనికి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి వస్తున్నాం కదా, చూసారు కదా మనకి ఈ విధంగా అయితే రెడీ అయింది. ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే బటన్ కావాలంటే బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్ కట్ చేసాం కదా, సెంటర్ పార్ట్ లైనింగ్ ఇదైతే కట్ చేసుకుని దీనికన్నా మనం ఇప్పుడు ఇంకొక క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఈ సెంటర్ కోసము మనకి సైడ్ జాయిన్ చేసుకోవడానికి క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి కదా, అందుకని 2 సైడ్స్ కూడా 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మన బ్యాక్ పార్ట్ మళ్ళీ ఈ బార్డర్ దగ్గర జాయిన్ చేయాలి కదా, అందుకని క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా లేకపోతే మళ్ళీ మనకి నెక్ వెడల్పు తగ్గిపోతుంది అనమాట. ఇలా లైనింగ్ని 2 సైడ్స్ కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకుని బార్డర్ను కూడా కట్ చేసేసుకోవాలి. లైనింగ్కి సమానంగా బార్డర్ను కూడా కట్ చేసేసుకుని ఇప్పుడు దీనికి పైపింగ్ అయితే వేసుకుందాం. ఇక్కడ నెక్ వైపు పైపింగ్ అనేది వేసుకోవాలని, మీరు కావాలంటే నడుము దగ్గర కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవచ్చు. నేనైతే నెక్ జాయిన్ చేసేసిన తర్వాత మొత్తం నడుము మొత్తం కూడా పైపింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. మీరు సెపరేట్గా కావాలనుకుంటే మనం బ్లౌజ్కి సైడ్ పార్ట్స్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుని సెంటర్ పార్ట్కి కూడా నెక్ వైపు అలాగే కింద నడుము దగ్గర కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట. నేనైతే కింద నార్మల్గానే వేసేద్దాం అనుకుంటున్నాను. ఇలాగ ఫస్ట్ లైనింగ్కి పైపింగ్ జాయిన్ చేసేసుకుని దాని మీద బార్డర్ పెట్టేసి జాయిన్ చేసేసుకుని రివర్స్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి నెక్కి సెంటర్ పీస్ కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని ఇలా సెంటర్కి పెట్టేసుకుని ఆ పీస్ ఎంతైతే ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకుని ఈ మార్కింగ్ మీద మనం ఈ నెక్ అనేది మనం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. ఈ బార్డర్కి ఈ బార్డర్ అనేది సెంటర్కి వచ్చేలాగా మనం ఈ బ్యాక్ పార్ట్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ షేప్ అనేది మనకి కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా బార్డర్కి అయితే లైనింగ్ని జాయిన్ చేసేసుకోవాలి. స్టిచ్ అనేది స్ట్రాంగ్గా వేసుకోవాలండి. ఇక్కడ సెంటర్కే కాకుండా ఈ బార్డర్ అనేది మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా వేసుకోవచ్చు. అలాగే సెంటర్లో మీరు పోట్లీ బటన్స్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ నెక్ డిజైన్ని చాలా రకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు. మొత్తం బార్డర్ వేసుకోవచ్చు, అలాగే మధ్యలో మనం పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత డాట్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద నడుము దగ్గర కూడా పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. లేదా మీరు నడుము పట్టి కావాలంటే నడుము పట్టి వేసుకోవచ్చు. ఈ పైపింగ్ థ్రెడ్ని నేను ఇలా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇలాగ డిజైనర్ బ్లౌజులు వచ్చినప్పుడు అలాగే పైపింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా పైపింగ్ చేసే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ముందే మనం పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఈ పైపింగ్ రెడీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా, ఇలా ముందే రెడీ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పైపింగ్ జాయిన్ చేసేసుకుని తర్వాత క్లాత్ని ఇలాగ లోపల వైపుకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం క్లాత్ కూడా ఎక్కడ ముడతలు లేకుండా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బ్యాక్ థ్రెడ్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి కదా. మొత్తం ఇలా రెడీ అయింది. మీరు కావాలంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. బ్యాక్ థ్రెడ్స్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి మళ్ళీ సైడ్ లేస్ కూడా జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగే సెంటర్లో పోట్లీ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే థ్రెడ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి నేను. ఈ థ్రెడ్స్ అనేవి పైపింగ్ థ్రెడ్ జాయిన్ చేసేటప్పుడు బయటికి కనబడకుండా ఇన్విజిబుల్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే బయట నుంచి జాయిన్ చేసేస్తున్నాను. ఈ విధంగా థ్రెడ్స్ జాయిన్ చేసేసుకుని ఇది హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు బ్లౌజ్ అయితే రెడీ అయింది. మీరు కావాలంటే
ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డిజైన్ అనేది రెడీ అయింది. మీరు ఇలా కావాలంటే సింపుల్గా ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదంటే వీటికి లేస్ కూడా జాయిన్ చేసుకోవచ్చు అనమాట. మనకి రెడీమేడ్ లేసెస్, డిజైనర్ లేసెస్ ఉంటాయి కదా, అవైతే బ్లౌజ్కి మ్యాచింగ్ కలర్ జాయిన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నేనైతే గోల్డ్ కలర్ జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా నెక్ షేప్ ఎలా అయితే ఉందో అదేవిధంగా బార్డర్ని జాయిన్ చేసుకోవాలన్నమాట. నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా లేస్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా నేను లేస్ అనేది జాయిన్ చేసేసానండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్స్ట్రా లేస్ అనేది ఉంచేసాను. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ వేసేయచ్చు. చూసారు కదండి, బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.